కంచికచర్ల మండలం కీసర దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తగలబడింది. మొత్తం 39 మంది ప్రయాణికులు, అందరూ సురక్షితంగానే ఉన్నారు. తెల్లవారుజాము సమయంలో ఈ ఘటన జరిగింది. వెంటనే వాళ్ళందరినీ ప్రయాణికులు దించడంతో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుండి ఇది విజయవాడ వెళ్తుంది. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ కిందన వరుణ్ ట్రావెల్స్ వాళ్ళు నడుపుతున్నటువంటి బస్సు. ఓవరాల్గా నేషనల్ హైవే సిబ్బంది, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంటలు ఆపడంతో కంట్రోల్ అయ్యి వరుసపెట్టి బస్సులు తగలబడుతున్నాయి. ఇప్పుడు ఎండాకాలంలో అంటే ఒక అర్థం ఉండేదన్న, కానీ చలికాలంలో కూడా తగలబడుతున్న బస్సుల కారణాలు ఏంటో అసలు మన రవాణా శాఖ ఆలోచించట్లేదు, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. వరుసగా బస్సులు తగలబడుతున్నాయి. దేశవ్యాప్తంగా నడుస్తున్నాయి. ఎక్కువగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఎక్కువగా మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకు ఏంటి అన్న దాని మీద సీరియస్గా దృష్టి సారించబోతే ఆ మధ్యన దాదాపు 30 మంది దాకా ప్రాణాలు కోల్పోయిన ఇన్సిడెంట్ తర్వాత కూడా అట్లాగే ఉంటే ఎట్లా అన్నది ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. बड़ी